రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. మార్చి 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగినటువంటి ఏపీ 10th పరీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.30 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా రిజల్ట్ చూసుకోవచ్చంటూ కూడా మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. ఇక అధికారిక వెబ్సైట్లో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. మార్చి 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీ 10th పరీక్షలు జరగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.30 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇక వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా రిజల్ట్ చూసుకోవచ్చంటూ కూడా మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. అధికారిక వెబ్సైట్లో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయన్నారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, 10వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలు అయితే విడుదలయ్యాయి మరికొద్దిసేపటి క్రితం. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తం స్కూల్స్ 12,089 స్కూల్స్ ఉండగా టోటల్ నంబర్స్ దీంట్లో కనుక చూసుకున్నట్టయితే 6,18,131 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ అయితే రాసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా దీంట్లో అంటే రెగ్యులర్ గా 52.25% అనేది అయితే ఎగ్జామ్ కి పాస్ పర్సంటేజ్ అనేది కనపడుతుంది. ఇది ప్రధానంగా స్టేట్ వైడ్ గా చూసుకున్నట్లయితే అది 55.25%. దాంట్లో పాస్ పర్సంటేజ్ బాయ్స్ వచ్చేసరికి 52.68% మంది ఉన్నారు. దాంట్లో పాస్ పర్సంటేజ్ గర్ల్స్ వచ్చేసరికి 57.90% అయితే గర్ల్స్ ఉన్నారు. అయితే ప్రధానంగా ఎక్కువగా ఎప్పుడు వచ్చేలాగే గర్ల్స్ ఈసారి కూడా వాళ్ళైతే ఉత్తీర్ణ శాతం ఎక్కువగా కనబడుతుంది. దీంట్లో దాంతో పాటు ఏదైతే ఓవరాల్ గా పాస్ పర్సంటేజ్ గర్ల్స్ 5.22 హయ్యర్ అంటే హయ్యర్ ప్రధానంగా ఎక్కువ శాతం అనేది ఈ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ ఉంది. దీంతో పాటు ఏదైతే 2,161 స్కూల్స్ ఎగ్జామ్స్ రాసిన వారంతా కూడా 100% స్ట్రైక్ రేట్ అంటే 100% పాస్ పర్సంటేజ్ అయితే కనబడుతుంది. ఈ ప్రధానంగా ఏదైతే 16 స్కూల్స్ చూసుకున్నట్లయితే వాటిలో 0% అయితే కొంత పాస్ రేట్ ఉంది. దాంట్లో వాటన్నిటిని కూడా డెవలప్ చేయాలని చెప్పని భావిస్తున్నారు. దాంతో పాటు ఏదైతే ఉందో పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ తీసుకున్న స్కూల్స్ చూసుకున్నట్లయితే 96.07 పాస్ పర్సంటేజ్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ పార్వతీపురం మన్యం జిల్లాలో కనబడుతుంది. ఆలూరు అదేవిధంగా ఆలూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో కూడా 57.12% అయితే పాస్ పర్సంటేజ్ కనపడుతుంది. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 96.04% గా ఉత్తీర్ణత సాధించారు ఈసారి విద్యార్థులు. ఓవరాల్ గా 5,26,954 మంది ఈ విద్యార్థులకు గాను దాంట్లో 4,90,995 విద్యార్థులు మొత్తంగా పాస్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే 83.69% రాస్తే దాంట్లో 62.57% పాస్ అయినట్లుగా అయితే మనకి దీంట్లో అర్థమవుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 3rd డివిజన్ మొత్తంగా 4.44% ఏదైతే ఉందో ఇది ఓవరాల్ గా అయితే నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ విద్యాశాఖలో ఇప్పటికే గత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సమూహమైన మార్పులు విద్యా వ్యవస్థలో ఎక్కడికక్కడ డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అత్యధికంగా గర్ల్స్ అయితే ఈసారి ఉత్తీర్ణత అయితే కనబరిచిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.